సీఎం రేవంత్ రెడ్డి నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్న నేపథ్యంలో ఈ టూర్ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం నేపథ్యంలో ఈ పర్యటనపై అందరి దృష్టి నెలకొంది. మధ్యాహ్నం రేవంత్ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ముందుగా స్వామివారిని దర్శించుకుంటారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డ డ్యామ్ సైట్ను పరిశీలిస్తారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడతారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మేడిగడ్డ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మేడిగడ్డకి వెళ్తున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా మొదటగా కాళేశ్వరానికి చేరుకుంటారు రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు కూడా భూమి పూజ చేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో చివరగా ఏదైతే కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభా వేదికపై నుంచి రెండవ విడత ఏదైతే రైతు భరోసా ఉందో ఆ నిధులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీద కూడా రైతు భరోసా డబ్బులు రెండవ విడత చేస్తారంటూ కూడా కొంత సమాచారం అందుతున్నది. అయితే ఈ సభా ప్రాంగణాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ఏర్పాట్లకు సంబంధించి కూడా పరిశీలిస్తున్నట్టుగా ఇప్పటికే తెలిసింది. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం నస్తూర్పల్లిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను వీరు దగ్గరుండి కూడా ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా కూడా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా తుమ్మల ఇద్దరు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మంత్రులు. అయితే అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కూడా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మేడిగడ్డకు సంబంధించి ఏదైతే కూలిపోయింది అనే వార్తలు వచ్చాయో దాని తర్వాత దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. గత ప్రభుత్వం మీద తప్పు చేసింది, దానికి ప్రజలు శాపం ఎందుకు వరించాలి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా పునరుద్ధరణ చేస్తాము, మేడిగడ్డలను చేసి రైతులకి నీళ్లు అందిస్తామంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్ గా ఒక మీడియాలో మాట్లాడినటువంటి అంశం చూసాము. అయితే కాళేశ్వరం సంబంధించి కూడా గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాడు, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, ఇది లోపం అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లదా లేకపోతే ప్రభుత్వానిదా. సో ఇదంతా కూడా ఒక రాజకీయంగా కూడా చాలా అంశాలు చర్చకు దారితీశాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే నీళ్లు అందించామో అంత పెద్ద ప్రాజెక్టు కట్టా మేము అంటూ ఇటు ప్రతిపక్షం చెప్తా ఉంటే అక్కడ లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లో డబ్బులు వృధాగా వెళ్ళిపోయే, ప్రజల ధనాన్ని వృధా చేశారంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకి కనిపించింది. అయితే ముఖ్యంగా ఆ మేడిగడ్డ తర్వాత పరిసర ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తారు. అదేవిధంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలను కూడా అప్పట్లో కొన్ని లోపాలు ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకు నీటిపారుదల శాఖ బ్యారేజ్ల పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్టు కూడా ముఖ్యమంత్రి దానికి సంబంధించిన దాంట్లో కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ ఏదైతే రైతులకి ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయి అంటూ ఆ బ్యారేజీలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు అందరూ కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఇవాళ రైతులకు నీళ్లు అందించాలని ఆ నేపథ్యంలోనే సో ఖచ్చితంగా దాన్ని దాదాపు సంవత్సరం లోపలనే మళ్ళీ పునరుద్ధరిస్తాం, సమస్యలు ఉంటే సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా అదే సభలో ఇటు ప్రస్తుత రాజకీయాలు, దాంతో పాటు ఇటు కేసీఆర్ సభకు సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ జగిత్యాలలో జరుగుతుందో జీవన్ రెడ్డి చేరికకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇద్దరు నేతల మధ్య కౌంటర్ అటాక్లు ఉండే అవకాశం ఉన్నట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉన్నది. అందులోనే కొంత అగ్రెసివ్ గా రేవంత్ రెడ్డి మాట్లాడే
అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు డీలిమిటేషన్ సంబంధించి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సంబంధించి ఇటు విఫల పక్షాలు అడ్డుకున్నాయి, కాంగ్రెస్ అడ్డుకుందనేది ఆ ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇదే వేదిక నుంచి ఖండించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, రానున్న ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతున్నట్టు తెలుస్తాను. ముఖ్యంగా ఈ బ్యారేజీలకు సంబంధించి ఏదైతే ఆ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం సంబంధించినటువంటి వాటిలో ఇలాంటి వైఫల్యాలు జరిగాయి, వీటి వల్ల జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెచ్చించినటువంటి ఖర్చు లెక్కలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రసంగంలో మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం ఏ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉంది ఈ బ్యారేజీలకు సంబంధించి, వీటిని బాగు చేసేటటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నది సో అనేది కూడా దాని గురించి కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అదే వేదికలో రెండో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి దాదాపు 35 లక్షలకు పైగా ఇచ్చేటటువంటి రైతు భరోసా రెండో విడతకు సంబంధించి కూడా అదే వేదిక నుంచి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది అధికారులంతా కూడా. సో ఇది భారీ ఎత్తున బహిరంగ సభ ఉండబోతోంది. అయితే ఇటు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఒకేసారి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఒకేసారి వీరిద్దరి బహిరంగ సభలు ఉండడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు ఉంటాయి, అటు కేసీఆర్ నుంచి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం నుంచి కూడా కొంత చర్చగానే దారితీస్తా ఉన్నది. ఒక్కో రోజు ఇటు మేడిగడ్డకి ముఖ్యమంత్రి వెళ్ళడం, అక్కడ జగిత్యాల్లో కేసీఆర్ సభ పెట్టుకోవడం అనేది ఇదంతా కూడా మరి కొంత పరిణామం చూపిస్తున్న రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత చర్చకు దారితీస్తున్నటువంటి సందర్భం క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ బ్యారేజీలకు సంబంధించి ఎట్లాంటి పక్షపాతం లేకుండా రైతులకు నీళ్లు అందిస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. శ్వేత, రైట్ ప్రభాకర్, భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అటు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొన్ని ప్రదేశాల్లో విధించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ బ్యారేజ్ లోపల దగ్గరికి కూడా ఓన్లీ మంత్రులని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా ముఖ్యమంత్రి వరకు మాత్రమే లోపలికి పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు, ఎందుకంటే భారీ ఎత్తున కార్యకర్తలు రాబోతా ఉన్నారు కాబట్టి ఆ బ్యారేజ్ల సందర్శనకు సంబంధించి కూడా కీలక నేతలు మాత్రమే లోపలికి పంపించి అక్కడ బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఓన్లీ వాళ్ళని మాత్రమే, ముఖ్య నేతలు మాత్రం అలా చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏవైతే ఇటు బ్యారేజ్లకు వెళ్ళే దారి కావచ్చు, అదేవిధంగా అటు ప్రాంగణానికి వెళ్ళేటటువంటి దారి కావచ్చు, ముఖ్యమంత్రి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా అటు కాళేశ్వరం సంబంధించిన చుట్టూ పట్టణ ప్రాంతంలో కూడా పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేశారు, ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకు సంబంధించి. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా కొంత వారికి కూడా ఈ ముఖ్యమంత్రి పర్యటన ఉంది అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి సందర్భం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఇన్ టైంలో జరగాలని చెప్పి కూడా అధికారులు కూడా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకున్నారు. ఇటు సభా ప్రాంగణానికి సంబంధించి కూడా వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో భారీ ఎత్తున బహిరంగ సభ అని చెప్పి అంటున్నారు కాబట్టి సో ప్రత్యేకంగా పార్కింగ్స్ కోసం కూడా ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి సంబంధించి దాదాపు 1 కిలోమీటర్ మేర పరిధిలో కూడా ఒక ఏదైతే అక్కడ వెహికల్స్ వస్తున్నాయో ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా మరి ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే ఇటు కేసీఆర్ సంబంధించిన దీనికి సంబంధించి కూడా భారీ ఎత్తున బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా కొంత ప్రత్యేకంగా వాలంటీర్స్ పెట్టుకున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇటు పోలీస్ శాఖ మాత్రం ఒకేసారి 2 ప్రాంగణంలో ఇటు జగిత్యాల, అటు కాళేశ్వరం సంబంధించి 2 ప్రదేశాల్లో భారీ బహిరంగ సభ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు క్లియర్గా తెలుస్తా ఉంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.